స్నేహితుని దగ్గర లేకపోతే ఒక పనికిమాలిన మందరం ఆశ్రయించి అలాంటి ఆలోచన చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు విజయాన్ని పొందాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావే. క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, ఇన్ని రకాల ప్రయత్నాల్లో ఓటమికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకుండా నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఇన్ని రకాల ప్రయత్నంలో నీ ఓటమికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నావు అని అర్థం. గుర్తుంచుకు ఈ మాట నీకోసమే చెప్తున్నా నేను. ఎక్కడికెక్కడికో పరిగెత్తల దావీదు. వేరొక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా రాజ్యం ఇలా పాడైపోతున్నా, నా కొడుకుని పలానా వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనలా. తన మోకాళ్ళకి పని చెప్పాడు. ఆకాశం మంది ఆశీనుడైన దేవా దేవుని వైపు చూస్తూ కనులెత్తి దేవుని ప్రార్థన చేశాడు. తెల్లవారులు ప్రార్థన చేశాడు ఆయన. ఉదయకాలం దిగి వచ్చేసరికి పరిస్థితి మారింది తెలుసా? అద్భుతం జరిగింది. అపవాది ఎవరినైతే కీలు బొమ్మలాగా వాడుకున్నాడో వాడలేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అపవాది యొక్క ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వాడంత క్రోధంతో రగిలిపోయాడో అంతగా అణిచివేయబడ్డాడు. నీ పట్ల క్రోధంతో రగిలిపోతున్న అపవాది క్రియలు అణిచివేయబడాలంటే దీనికి ఒక్కటే కారణం, దేవుని సన్నిధి, ప్రార్థన జీవితం. ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మొట్టమొదటి నీకు విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉంటే దేవుని సన్నిధికి వెళ్తావు, విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసి జయాన్ని పొందుతావు. అందుకే దావీదు అన్నాడు, నా దినములు బెత్తెడంతగానే కొలిచావు, నా ఆయుష్కాలము నీ సన్నిధిలో కొద్దిగా, అసలు చాలా అల్పంగా కనపడుతుంది, కొంచెం కనపడుతుంది ప్రభువా. అందుకే ఏం చేస్తానంటే ఆ కొద్ది సమయంలో కూడా నేను మీతోనే గడపాలనుకుంటున్నా. అంటే దేవుడు దావీదు ద్వారా చెప్తున్న సందేశం ఏంటంటే, మనకి ఈరోజు మనకున్న కొద్ది సమయం కావచ్చు, ఆ కొద్ది సమయాన్ని కూడా వాడుకోవాలి కానీ వ్యర్థం చేయకూడదు. అపోవాది ఏం చేస్తున్నాడు? వాడుకున్న కొద్ది సమయం, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో కొద్ది సమయం అని వాడు క్రోధంతో రగిలిపోతుంటే, దేవుని బిడ్డలారా, నీకిచ్చిన కొద్ది సమయం, నీకిచ్చిన కొద్ది ఆయుష్కాలంలో నువ్వు దేవుని మహింపరుస్తున్నావా లేదా? ఆ క్రోధం మన మీద రాకమునిపై ఒకవేళ వచ్చిందా, అది చల్లారిపోవాలంటే ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. అది చల్లారిపోవాలంటే విశ్వాస జీవితంలో యోధురాలుగా మనం మార్చబడాలి. బలమైన వ్యక్తులుగా మనం ఉండాలి, బలహీనులుగా మనం ఉండకూడదు. ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహాభక్తుడు ఏమంటున్నాడు చూసారా? జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు చూసారా? జ్ఞాని అయిన సొలొమోను 3వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం ఒక అద్భుతమైన మాట ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు